హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాషెస్ ఎన్ని యూజ్ చేసినా ఫేస్లో గ్లోయింగ్ లేదా? అయితే ఈ మిస్టేక్స్ ప్రోడక్ట్స్ది కాదు, మీ డైలీ రొటీన్లో చేసే మిస్టేక్స్ వల్ల. సో ఈ 5 మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల మీ స్కిన్ కేర్ అనేది రైట్ వేలో వెళ్తుందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఒక సీక్రెట్ టిప్ కూడా మీకు చెప్తాను. సో వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఇంకేలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిస్టేక్ 1, ప్రోడక్ట్స్ని చేంజ్ చేయడం. చాలామంది ఏం చేస్తారంటే ఒక ఫేస్ క్రీమ్ని ట్రై చేస్తారు, 1 వీక్ ట్రై చేసి రిజల్ట్ రావట్లేదని మళ్ళీ ఇంకొక ఫేస్ క్రీమ్ని యూజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మన స్కిన్ కేర్లో ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఇలా మనం చేయకూడదు. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామని మనం అనుకున్నప్పుడు దానికి అట్లీస్ట్ మనం టైం ఇవ్వాలి. 2 వీక్స్ అయినా 3 వీక్స్ అయినా. 1 వీకే యూజ్ చేస్తే రిజల్ట్ అనేది మనకు కనపడదు. సో ఇలా వెంటనే చేంజ్ చేసి ఇంకొక ప్రోడక్ట్ యూజ్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకేనా? మిస్టేక్ 2, ప్రోడక్ట్స్ని రాంగ్ ఆర్డర్లో అప్లై చేసుకోవడం ఫేస్కి. ఇది ఇంకా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అప్లై చేసినంత మాత్రాన మనకు గ్లో రావట్లేదంటే మనం అది రాంగ్ వేలో అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం సిరం టైప్ ఏదైనా అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇది మనం థిన్గా అప్లై చేసుకోవాలి. ఓకేనా? అదే క్రీమ్స్ టైప్ అనుకోండి, ఇది థిక్గా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. రాంగ్గా అప్లై చేసుకోమాకండి. నేను చెప్పిన విధంగా ఫస్ట్ సిరం అప్లై చేసుకొని తర్వాత క్రీమ్ అప్లై చేసుకోండి. ఓకేనా? మిస్టేక్ 3, సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం. సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా, ఎన్ని ఫేస్ క్రీమ్స్ వాడినా కూడా అది మనకి వర్కౌట్ అవ్వదన్నమాట. ఓకేనా? మనం సన్ స్క్రీన్ అనేది మెయిన్గా ఫేస్కి అప్లై చేసుకోవాలి మార్నింగ్ టైంలో. తర్వాతే మనం సిరం కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ కానీ ఏదైనా మన ఫేస్కి అప్లై చేసుకుంటే గ్లోయింగ్ అనేది మన ఫేస్లో కనపడుతుంది. ఓకేనా? సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయమాకండి. మిస్టేక్ 4, రాంగ్ ప్రోడక్ట్స్ అండ్ చీప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం. దీనివల్ల మనకి బెనిఫిట్స్ మాత్రం జీరోనే ఉంటాయండి. ఎందుకంటే మనం బ్రాండెడ్వి వాడడం వల్ల మన ఫేస్లో గ్లోయింగ్ అనేది మనకి కనపడుతుంది. ఫేక్ ప్రోడక్ట్స్ వాడమాకండి. చీప్గా మాత్రం ఏది వస్తుంది కదా అని మనం కొనేసుకొని అది వాడేస్తున్న మాత్రాన మనకి ఇంకా ఫేస్ ఇదైపోవడం తప్ప ఏమి ఉండదు. సో బ్రాండెడ్వి కొనుక్కోండి, చక్కగా యూజ్ చేసుకోండి. అలాగే ఎక్స్పైరీ డేట్లు మాత్రం కన్ఫామ్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూసుకోకపోతే మన ఫేస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. నెక్స్ట్ బ్రాండెడ్ మాత్రం యూజ్ చేయండి. ఓకేనా? అలాగే మిస్టేక్ 5, రొటీన్ ఫాలో అవ్వడం. ఈరోజు నైట్ మనం అప్లై చేసేసుకొని మార్నింగ్ కల్లా మనం అందంగా అయిపోవాలని అనుకోవడం తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం ఒక లైన్ ప్రకారం చేయాలన్నమాట. మనం ఫస్ట్ డే అప్లై చేసుకుంది 30th డే కూడా మనం అలాగే అప్లై చేసుకుంటేనే మనకి 1 మంత్లో రిజల్ట్ అనేది కనిపించింది. దీంట్లో మీరు ఒక్కరోజు కూడా స్కిప్ చేసినా కూడా మీ గ్లోయింగ్ కూడా ఆఫ్ అవుతుంది అనమాట. సో డైలీ రొటీన్ మాత్రం మెయింటైన్ చేయండి. ఓకేనా? నేనేం చెప్తున్నానంటే మనకి ఫేస్లో గ్లోయింగ్ రావాలంటే మెయిన్గా మనకు ఉండాల్సింది పేషెన్స్. వెంటనే రాసేయాలి, వెంటనే వచ్చేయాలంటే ఏది అవ్వదు. మనం నీట్గా మనం ఒక ఆర్డర్ ప్రకారం అన్నీ చేసుకుంటే మన ఫేస్లో నిజంగా గ్లోయింగ్ అనేది కనపడుతుంది. ఓకేనా? అలాగే సీక్రెట్ టిప్ చెప్తానన్నాను కదా, ఫేస్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాక మనం ఫేస్ని రబ్ మాత్రం చేయకూడదు. ఓకేనా? రబ్ చేయడం వల్ల ఫేస్ మన ప్రోడక్ట్స్ యూజ్ చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫేస్ రబ్ చేసుకోకుండా ప్యాక్గా ఉంచుకోండి. ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఈ టిప్ మాత్రం పాటించండి. ఓకేనా? ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.